హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్. ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్టయితే కేసీఆర్ దత్తత గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, నేడు మంజూరు పత్రాలు పంపిణీ. నిన్న సమావేశంలో మంత్రి పొంగిరెడ్డి వివరించారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, వారికి గురువారం మంజూరు పత్రాలు అందజేసినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా వాసలమర్రిలో ఇళ్ల నిర్ణయం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్లు 2020లో నవంబర్ 1న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి స్థానికులతో సంపత్తి భోజనం చేసి బంగారు వాసలమర్రిగా అభివృద్ధి చేస్తానని, ప్రతి కుటుంబానికి 2 పడకల గదులు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు నుండి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేదాకా కూడా ఆయన గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. తన ఫామ్ హౌస్ వెళ్ళడానికి రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేసి ప్రజలకు నీడల లేకుండా చేశారు. బాధితుల ఇల్లు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకొని కాలం వెల్లదిస్తున్నారు. వారిని ఇందిరమ్మ ప్రభుత్వం హక్కున చేర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గ్రామంలో సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన 205 మందిని గుర్తించాం. వారికి ఇంటి మంజూరు పత్రాలను గురువారం స్వయంగా నేనే అందజేస్తానని నిన్న పొంగులేటి గారు పేర్కొన్నారు. కేసీఆర్ దత్తత గ్రామంలో నిన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు. పేదల పక్షాన ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, అలాగే పార్టీలకు అతీతంగా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, అందుకు ప్రజల ద్వారా ప్రజల ఆశీస్సుల వల్లనే మళ్ళీ మేము మంచి పనులు చేయడానికి మాకు ఆస్కారం ఉందని ఈ విధంగా ఆయన నిన్న మీడియా సమావేశంలో వివరించారు. అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా. నేను మీ సురేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే2 మీడియా. థ్యాంక్ యూ.